లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్న నిందితులకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. కృష్ణమోహన్ రెడ్డి మరియు ధనంజయ రెడ్డి ఇద్దరూ కూడా సిట్ అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారు, మేము ఏ తప్పు చేయకపోయినా మద్యం కేసులో మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారు, మేము సిట్ విచారణకు సహకరిస్తున్నప్పటికీ బలవంతంగా మా చేత సంతకాలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు, మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి మరియు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరికీ కూడా సుప్రీంకోర్టులో బెయిల్ నిరాకరించడం జరిగింది. కేసు దర్యాప్తులో ఉన్నందువల్ల, కేసు కీలక దశలో ఉన్నందువల్ల బెయిల్ ఇచ్చేదానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అదే విషయంపైన ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో, దర్యాప్తు అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారు అని ఏదైతే సుప్రీంకోర్టుకు వాదనలు వినిపించారో దానిపైన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. విచారణకు హాజరవుతున్న నిందితులను థర్డ్ డిగ్రీ ఉపయోగించడానికి వీల్లేదు, ఒకవేళ థర్డ్ డిగ్రీ ఉపయోగించి బలవంతంగా సంతకాలు సేకరించాలి అని గన అనుకుంటే మేము సీరియస్గా పరిగణిస్తాము అని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ను నిరాకరించడం కూడా జరిగింది. సుప్రీంకోర్టులో మద్యం లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి మరియు ధనంజయ రెడ్డికి ఇద్దరికి కూడా బెయిల్, ముందస్తు బెయిల్ అనేది నిరాకరించబడిందని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. గతంలో లిక్కర్ కేసులో రాజకేశ్ రెడ్డి మరియు సద్దల శ్రీధర్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి అనుచరులు అరెస్ట్ అయిన విషయం ప్రజలందరికీ కూడా తెలిసిందే. మొన్నటికి మొన్న కర్ణాటకలోని బాలాజీ గోవిందప్పను కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. ప్రతి ఒక్కరూ కూడా చెప్పేది ఏమిటంటే, టీడీపీ ఆఫీసులో రిమాండ్ రిపోర్ట్లు తయారు చేసుకుని వాటిని సిట్ అధికారులు న్యాయస్థానాల ముందు ఉంచుతున్నారు, బలవంతంగా మా చేత సంతకాలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు, మాపై ఒత్తిడి తెస్తున్నారు, మాకు ఎటువంటి సంబంధం మద్యం కేసులో లేదు అని వీళ్ళు గతంలో నుండి చెప్పుకొస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే సుప్రీంకోర్టు వీళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న తర్వాత ఖచ్చితంగా ఈ కేసులో ఈ దశలో అయితే ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదు. ఒకవేళ ఇద్దరు నిందితులకు గన ముందస్తు బెయిల్ ఇస్తే విచారణ అధికారుల చేయి కట్టేసినట్లు అవుతుంది. కాబట్టి మీరు విచారణకు సహకరించండి. విచారణ పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ బెయిల్ విషయం మీరు కింది కోర్టులో అప్లై చేసుకోండి అని సుప్రీంకోర్టు తీర్పు వెలువడించడం జరిగింది.